హలో అండి. నమస్తే. నేను వరలక్ష్మిని. ఈరోజు మనం వరంగల్ హైవే గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఇప్పుడు అందరూ వరంగల్ హైవేలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటది అని అంటున్నారు. అసలు ఎందుకు మనం వరంగల్ హైవేలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే దాని గురించి చూసినట్టయితే, మనకు వరంగల్ హైవేని ఎన్‌హెచ్ 163గా పరిగణించబడుతుంది. ఆహ్, ఈ హైవేని సెకండ్ క్యాపిటల్ సిటీగా గూడా పరిగణిస్తున్నారు. మనకి స్టేట్ గవర్నమెంట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ గాని ఈ హైవే పైన చాలా ఫోకస్ అయితే పెట్టింది డెవలప్‌మెంట్ చేయడానికి. ఇంకోటి మనకి ఉప్పల్ వరకి గూడా హైదరాబాద్ సిటీ పాకిపోయిందండి. మనము ఎంతో దూరం వెళ్తున్నట్టు ఉండదు. ఉప్పల్ వరకు గూడా సిటీ లాగానే ఉంటది. తర్వాత గట్కేసర్ నుండి ప్రతి 9-10 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో మనకు ఒక సిటీ అయితే కనిపిస్తుంది. ఒక మైలురాయి అయితే కనపడుతుంది. గట్కేసర్‌లో మనకి ఎయిమ్స్ హాస్పిటల్ అండి. ఇది హాస్పిటలు మరియు మెడికల్ కాలేజ్ గూడా ఇది కొన్ని వందల ఎకరాలలో నిర్మించబడుతుంది. దీని తర్వాత వచ్చేసి బీబీ నగర్. ఇక్కడ మనం జూసుకున్నట్టయితే రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషను. అక్కడి నుంచి వస్తే మళ్ళీ మనకి భువనగిరి ఫోర్ట్ గూడా దీన్ని టూరిజం ప్లేస్ లాగా చేయబోతున్నారు. మళ్ళీ ఇప్పుడు జూసుకుంటే మనకి రీసెంట్‌గా స్వర్ణగిరి టెంపుల్ గూడా చాలా ఫేమస్ అయ్యింది. చిన్న తిరుపతిగా భావించి చాలా మంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికని వస్తున్నారు. మళ్ళీ దీని తర్వాత ముందుకెళ్తే మనకి రాయగిరి నుంచి యాదగిరి, ఈ యాదగిరి నుంచి ఆలేరు, ఇవన్నీ వంగపల్లి, ఆలేరు ఇదంతా గూడా మనకి ఒక సిటీ లాగానే కనిపిస్తదండి. చాలా మంచి డెవలప్‌మెంట్ అయిన ఏరియా. ఇక్కడ నుంచి మన యాదగిరిగుట్టకెళ్తే అక్కడ యాదగిరిగుట్ట దగ్గర గూడా ఎంత మంచి డెవలప్‌మెంట్ అయిందో అందరికీ తెలుసు. ఇక్కడ మనకి యాదగిరిగుట్ట నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనకి ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. ఏది మన రాజంపేట, మాసాయిపేట, సైదాపూర్ దాటిన తర్వాత సాధువెల్లి విలేజ్‌లో మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టే ఆభరణ అండి. ఈ ప్రాజెక్ట్‌ని నేను మీకు లైవ్‌లో చూపించాను. ఇక్కడ ఏంటిదంటే మనకి డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇందులో 110 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇంకెంత ఎక్కువైనా తీసుకోవచ్చు. బ్యాంక్ లోన్ కూడా వస్తది. కంపెనీ ఈఎంఐ ఉంటది. అవుట్‌రేట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ లేఅవుట్‌లో అన్ని డెవలప్‌మెంట్స్ పూర్తవుతున్నాయండి. ఇప్పుడే లాంచింగ్ ప్రైస్‌లో ఉంది గాబట్టి, ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా నంబర్ మీకందరికీ తెలిసిందే. థాంక్ యూ వెరీ మచ్.